కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. యూట్యూబర్ రావణ్ను తమకు అప్పగించాలంటూ జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రావణ్ను వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కు తరలిస్తుండగా జనసేన శ్రేణులు ఒక్కసారిగా ప్రోటోకాల్ వాహనాలకు అడ్డుపడ్డాయి. రావణ్ను చట్టపరంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన సమయంలో రావణ్ను తీసుకువెళ్తున్న పోలీస్ వాహనంపై కోడిగుట్లతో దాడి కూడా జరిగింది. ఇక బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ను సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఒక కేసులో బెయిల్పై విడుదలైన వెంటనే మరో కేసులో పోలీసులు అతన్ని తిరిగి అరెస్ట్ చేయడం జరిగింది. రావణ్ పోలీసుల విచారణకు సహకరించడం లేదని సమాచారం. జూన్ 28న ఏలూరులో జరిగినటువంటి దళిత క్రిస్టియన్ సమర శంఖారావం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాధా మనోహర్ దాస్పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు రావణ్పై ఆరోపణలున్నాయి. పిఠాపురం జనసేన నాయకులు బోర్జా కుమార్ ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి బుధవారం విచారణ నిమిత్తం పిఠాపురం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి గురువారం సాయంత్రం కోర్టులో హాజరుపరచడం జరిగింది. పూర్తి రిపోర్ట్ని మా ప్రతినిధి కామేశ్వరరావు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు. చందు, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్లో వద్ద అయితే మాత్రం ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ వైద్య పరీక్షల నేపథ్యంలో ఆయన్ని కాకినాడ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ తరలిస్తుండగా వాహనానికి అడ్డుపడిన జనసేన కార్యకర్తలు మొత్తం ఒక్కసారిగా ఈ వాహనాన్ని ఏదైతే ఉందో రావణ్ తీసుకెళ్తున్న వాహనంతో పాటు ప్రోటోకాల్ వాహనాన్ని కూడా అడ్డుకున్నారు. రావణ్ మాకు అప్పగించాలి, రావణ్ మేము చూసుకుంటాం అని చెప్పేసి నినాదాలు అయితే చేసిన పరిస్థితి అయితే మాత్రం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా కాకినాడ ఉదయం నుంచి కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణంలో అయితే మొత్తం కాకినాడలో నడిచిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి రావణ్ మీద పలు కేసులు ఏదైతే ఉందో మంగళవారం రావణ్ అయితే మాత్రం హైదరాబాద్లో అరెస్ట్ చేసి మంగళవారం సాయంత్రం పిఠాపురం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అనంతరం కూడా నిన్నంతా కూడా పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఉంచిన అనంతరం కూడా బుధవారం పోలీస్ స్టేషన్లో రావణ్ని విచారించారు. దానికి సంబంధించి విచారించి నిన్న నైట్ ఏదైతే ఉందో పిఠాపురం 3వ అదనపు జడ్జి ముందు అయితే ప్రవేశపెట్టి బెయిల్ అయితే మాత్రం ఆయనకి ఇవ్వడం జరిగింది. బెయిల్ అనంతరం కూడా మరో కేసులో రావణ్ అయితే మాత్రం నిన్న నైట్ అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఈరోజు కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్కి తరలించి విచారణ కూడా చేపట్టిన అనంతరం కూడా సంబంధించి ఆయన్ని మెడికల్ పరీక్షల నిమిత్తం కూడా కాకినాడ జీజీహెచ్కి తరలిస్తుండగా దానికి సంబంధించి ఈ మొత్తం కూడా జనసేన నాయకులందరూ ఒక్కసారిగా ఈ సర్పవరం పోలీస్ స్టేషన్ చుట్టుముట్టి రావణ్ని చట్ట ప్రకారం శిక్షించాలి, రావణ్ చేస్తున్న యూట్యూబ్ సంబంధించిన రీల్స్ అన్ని తప్పుడు రీల్స్ చేస్తున్నాడని చెప్పేసి ఒక అభియోగం అయితే వారు చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి అయితే మాత్రం రావణ్ వెహికల్ ముందు అడ్డగించి దానికి సంబంధించిన ప్రోటోకాల్ వెహికల్ కూడా అడ్డగించిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి రావణ్ వెళ్తున్న దానికి సంబంధించి జీప్ని అయితే మాత్రం ఈ మొత్తం కూడా జనసేన కార్యకర్తలందరూ కోడిగుడ్లతో అయితే మాత్రం దాడి చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. దానికి సంబంధించి అయితే మాత్రం రావణ్ మీద గతంలో కూడా అనేక కేసులు అయితే నమోదున్నాయి. ఏదైతే ఉందో రావణ్ ఒక యూట్యూబర్గా ఏదైతే విద్యార్థులు గొడవల్ని కుల గొడవలుగా చిత్రీకరించి గతంలో కూడా ఆయన సమాజానికి విరుద్ధమైన వీడియోలు తీశారని చెప్పేసి ఆయన మీద పలు కేసులు అయితే నమోదయ్యాయి. గతంలో ఏలూరులో కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. దాంతోపాటు కూడా గతంలో పిఠాపురం సంబంధించిన గొల్లపురంలో కూడా ఆయన మీద కొన్ని కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద సీఎం, డిప్యూటీ సీఎం మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి రావణ్ సంబంధించి ఇలా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఆయన వీడియోలు చేస్తున్నారని చెప్పేసి ఆయన మీద కొన్ని కేసులు నేపథ్యంలో గొల్లపురంలో సంబంధించిన రీసెంట్గా గొల్లపురంలో నమోదైన కేసు నేపథ్యంలో పిఠాపురం పోలీసులు మంగళవారం సాయంత్రం రావణ్ హైదరాబాద్లో అరెస్ట్ చేసి పిఠాపురం పిఎస్కి అయితే తీసుకొచ్చిన అనంతరం కూడా విచారణ చేపడుతున్నప్పుడు కొన్ని సంఘాలు అతనికి మద్దతు కూడా నిలిచి నిన్నంతా కూడా పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఒక హైడ్రామా అయితే కొనసాగింది. రావణ్ను సమాజంలో జరుగుతున్న మొత్తం కూడా సమాజంలో జరుగుతున్న మంచిని తీస్తుంటే రావణ్ ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రశ్న రావణ్ సంబంధించిన సానుభూతి పరులు నిన్న ఒక హైడ్రామాని అయితే పిఠాపురాన్ని క్రియేట్ చేశారు. అనంతరం కూడా నిన్న సాయంత్రం 3వ అదనపు జడ్జి పిఠాపురం ముందు ప్రవేశపెట్టిన ఆయనకు బెయిల్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. బెయిల్ అనంతరం కూడా ఆయన మీద నమోదైన మరో కేసులో పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి ఆయన సర్పవరం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన అనంతరం కూడా సర్పవరం పోలీస్ స్టేషన్లో కూడా ఆయన విచారిస్తే దీనికి సంబంధించి ప్రభుత్వం మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు, ప్రభుత్వం గొడవలకు సంబంధించి సీఎం, డిప్యూటీ సీఎంల మీద ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రశ్నించినప్పుడు కూడా విచారణ అధికారులు ఎటువంటి సమాధానం చెప్పని పరిస్థితి అయితే రావణ్ నుంచి వారికి అయితే సంబంధించి అయితే మాత్రం రావణ్ మీద అనేక కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న రీల్స్ మొత్తం కూడా రావణ్ అయితే మాత్రం కేసులు నమోదు చేశారు. ఇవన్నీ కూడా రావణ్ సంబంధించిన మొత్తం కూడా
రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు. వన్స్ అగైన్ అజీమ్, చందు, నాగేంద్ర, కామేశ్వరరావు అందరికీ కూడా ఫీల్డ్ రిపోర్ట్ అందజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు.